అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రభుత్వ వర్షన్ అలా ఉంటే ఆర్టీసీ జేఏసీ వర్షం మరో రకంగా ఉంది. చర్చలు సానుకూలంగా జరిగినా ఉద్యోగుల ఆందోళనలు మాత్రం కొనసాగుతాయని ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ. ఆగస్టు 3న కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడం, ఆగస్టు 17, 18న డిపోల దగ్గర రిలే దీక్షలు జరుగుతాయని చెబుతున్నారు. ఈ బస్సుల వల్ల ఉద్యోగులకు నష్టం జరగకూడదని, ఈ బస్సులపై సీఎం స్థాయిలో చర్చలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఇవాళ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏ అయితే నిర్ణయాలు ఉన్నాయో మరి ప్రభుత్వ అధికారులు కానీ, మంత్రులు కానీ, స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ మరి దీని మీద చొరవ తీసుకుని పరిష్కారం చేస్తే కానీ ఈ సమస్య పరిష్కారం కానటువంటి పరిస్థితులు ఇవాళ చర్చించడం జరిగింది. ఆ చర్చ అనంతరం ఇవాళ నెక్స్ట్ మంత్ సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణ ఇప్పుడు వరకు సామరస్యపూర్వకంగా జరిగినటువంటి ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో 2 నెలల నుంచి నెక్స్ట్ మంత్ సంబంధించిన ఉద్యమ కార్యాచరణ ఏదైతే ఉందో 3వ తారీఖున కలెక్టర్ గారి ద్వారాగా ముఖ్యమంత్రి గారికి మెమోరాండం సబ్మిట్ చేయడం కార్యక్రమం ఇవాళ నెక్స్ట్ మంత్లో ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ కింద నెల పోస్ట్పోన్ చేయడం జరిగిందో అది నిర్వహించడం జరుగుద్ది. అదేవిధంగా 17, 18 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోలతో పాటు నాన్ ఆపరేషన్ యూనిట్స్ అన్నింటిలో కూడా భారీ సంఖ్యలో రిలే నిరాహార దీక్ష 2 రోజులు ఇవాళ ప్రజలకి, ఆర్టీసీ వర్కర్కు తెలిసే విధంగా సంస్థకు జరిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మరి ఏదైతే మన కార్మికులు కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా వివరిస్తూ ప్లే కార్డ్స్తో పాటు నల్ల బ్యాడ్జీలతో రిలే నిరాహార దీక్ష చేయడానికి మరి 2వ కార్యక్రమం ఏదైతే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3వ దఫా కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల అధికారులు, ఏపీ పీటీడీ, డిపిటి ఆఫీస్ ఏవైతే ఉన్నాయో మరి భారీ సంఖ్యలో మహాధర్నా కార్యక్రమం ద్వారాగా డిపిటి ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి 28వ తారీఖున ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.